మన జీవితంలో ఏదన్నా వ్యక్తపరచాలని చెప్పి అనుకున్నప్పుడు 3 రకాలుగా వ్యక్తపరుస్తాం. ఉన్నది ఉన్నట్లు చెప్పడం, లేనిది ఉన్నట్లు చెప్పడం, ఉన్నా లేకున్నట్లు చెప్పడం. సో, ఈ 3 ఒకానొక సందర్భంలో ఒక్కొక్కటి వాడాల్సొస్తది. మీ దగ్గర డబ్బులెంతుంది అన్నప్పుడు సో, రూ. 100 ఉంటే రూ. 100 ఉందని చెప్తాం. ఇంకొంతమంది దగ్గరికెళ్తే అతని దగ్గర రూ. 10 ఉన్నా, రూ. 1000 ఉందని చెప్తాడు. మరి ఒక్కని దగ్గరికెళ్తే ఆడు ఉన్నదానికంటే నా దగ్గర రూ. 100 ఉంటే రూ. 10 ఉందని చెప్తాడు. సో, వీటిలో తప్పు లేదు. సందర్భాన్ని బట్టి ఒక్కోరు ఒక్కో విధంగా దాన్ని వ్యక్తపరచాలి. కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పడం అనేది మంచిదే. కానీ కొన్నిసార్లు అది కూడా దెబ్బతీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాం. అక్కడ నీకు ఈ స్కిల్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతాడు. సో, లేవని చెప్తే తీసుకోడు, వెళ్ళిపోమంటాడు. సో, అక్కడ ఏం చేయాలి? లేనిది ఉన్నట్లు చెప్పాలి. నీకు లేకపోయినా ఉన్నట్లు చెప్పాలి. ఇంకోడు వస్తాడు మన ఫ్రెండ్, అరే డబ్బు కావాలరా అంటాడు. సో, అప్పుడు నీ దగ్గర రూ. 1000 ఉందనుకో, ఉందని చెప్తే వాడేముంది తీసుకెళ్ళిపోతాడు. సో, ఆ టైంలో మనం ఏం చేయాలి? సేవ్ చేసుకోవాలంటే లేదని చెప్పాలి. సో, ఇవన్నీ కూడా సందర్భాన్ని బట్టి మనం వాడాల్సి వస్తుంది. లేకపోతే కొన్నిసార్లు మనం నష్టపోతాం. సో, వ్యక్తపరచడంలో తప్పు లేదు, ఉన్నది ఉన్నట్లు చెప్పడం తప్పు లేదు. కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాలను బట్టి మనం అలా మారిపోతూ ఉండాలి. లేకపోతే ఇబ్బంది పడుతూ